అధికారులకు వరమైనటువంటి నిషేధిత జాబితా తెలంగాణలో ఆందోళనలో తెలంగాణ రైతాంగం మరోసారి లక్షల దరఖాస్తులకు ఛాన్స్ సెటిల్మెంట్ భూములపై మరోసారి కిరికిరి కాస్రా పహాని అంటూ మళ్ళీ పేచి ఏండ్లుగా తిరిగి పరిష్కరించుకుంటే మళ్ళీ మొదటికైనా పాత లిస్టు ప్రకారమే అంటున్న తహసీల్దార్లు ఖరీదైన భూములపై మొదలైనటువంటి అనుమానాలు అంటూ చూస్తా ఉన్నాం. అర్థమైంది కదా. సో భూభారతి వచ్చిన తర్వాత కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో అన్ని రకాల ఇబ్బందులు రైతులకు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అధికారులకు ఈ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి భూములు ఏవైతున్నాయో వాళ్ళు గతంలో ఆ యొక్క భూముల యొక్క పరిష్కారం తీసుకున్నారు, కానీ మళ్ళీ నిషేధిత జాబితాలో పెట్టేసరికి రైతులు మళ్ళీ లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో నిషేధిత భూముల జాబితా పిఓబిపై రెవెన్యూ అధికారులు 3 నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. అయితే పాత ఫైల్ అనేది దులిపి మళ్ళీ లిస్టు రూపొందించడంపై రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 2-3 ఏళ్ల పాటు తిరిగి పట్టా భూములను పిఓబి లిస్టు నుంచి విముక్తి చేయించుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే పాత లిస్టు కొత్తగా తయారు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధరణి చట్టం అమలైనప్పుడు చేసిన తప్పిదాలే భూభారతి వచ్చాక కూడా చేస్తుండటంతో రైతాంగంలో మరోసారి గందరగోళం నెలకొన్నది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ప్రభుత్వాలు మారినా కానీ పాప రైతులు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అరో పరకో రూపాయి ₹1 ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి క్లియర్ చేయించుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిషేధిత జాబితాలు పెట్టేసరికి మళ్ళా క్లియర్ చేయించుకోవడానికి అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది రైతులు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో చూడండి, రిజిస్ట్రేషన్ చట్టం ఆదేశాల అమలు అయితే చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్ చట్టం 79/2007 ప్రకారం సెక్షన్ 22A నుంచి ఈ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా ప్రకారం వాటిపై రిజిస్ట్రేషన్ నిషేధించబడింది. అయితే 2007లో కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే రూపొందించారు. అందులో అనేక తప్పులు దొర్లాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బ్యాచ్ కేసులో 2015 డిసెంబర్ 23న వెలువరించిన తీర్పుతో సెక్షన్ 22A1 నుంచి ఈకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను ఆధారాలతో సహా అధికృత అధికారి సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి. అలాగే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలన్న ఆదేశాలను పాటించడం లేదు. అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, ఆ తర్వాత నిర్ధారణ చేయాలి. సో ఇట్లా మొత్తానికైతే కొన్ని సెక్షన్స్ కింద నిషేధిత జాబితాలో పెట్టినటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో సో గత ధరణి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇచ్చి లక్షలాది మంది రైతులు వాటి నిషేధిత జాబితా నుంచి తీసేసుకొని కొంత లబ్ధి పొందడం జరిగింది. సో కానీ ఇప్పుడు మళ్ళా భూభారతి వచ్చిన తర్వాత గతంలో ఏవైతే భూములు ఉన్నాయో వాటిని కూడా అదే విధంగా మళ్ళీ నిషేధించ పెట్టడంతో రైతులు లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చినప్పుడు లక్షలాది ఎకరాల పట్టా భూములను గత ప్రభుత్వానిగా మార్చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలంటూ మళ్ళీ అదే రచ్చ నడుస్తున్నది. నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులు 3 నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. అయితే తిరిగి పాత దస్తాన్ని దులిపి లిస్టు రూపొందించడంపై తెలంగాణ రైతాంగం భయాందోళనకు గురవుతుంది. 2-3 ఏళ్ల పాటు తిరిగి పట్టా భూములను పిఓబి లిస్టు నుంచి విముక్తి చేయించుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే పాత జాబితాను కొత్తగా తయారు చేస్తున్న వార్తలతో రైతాంగం ఆందోళనకు గురవుతుందంటూ చూస్తున్నాం. సో లక్షల దరఖాస్తుల రంగారెడ్డి జిల్లాలోనే ఓ ఊరిలో ఒక ఆయన ల్యాండ్ కొన్నాడు. మ్యుటేషన్ మాత్రం పెండింగ్లో ఉంది. అదేమని అడిగితే ఇది ఇనామ్ ల్యాండ్ అంటారు. అయితే అతను ల్యాండ్ కొన్న వాళ్ళలో మొదటి వ్యక్తి కాదు. 1983 నుంచి అది చేతులు మారుతూ వచ్చింది. ఆ లింక్ డాక్యుమెంట్లు అన్ని చూపించిన ససైమిరా అంటున్నారు. అదేమంటే కాస్త్రలో ఏది ఉంటే అదే. మరి అంతకుముందు సేల్ డీడ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పట్టగా మార్చిన రెవెన్యూ యంత్రాంగంపై ఎవరు చర్యలు తీసుకోవాలి? తాజాగా సేల్ డీడ్ చేసిన సబ్ రిజిస్ట్రార్పై ఈ చర్యలు ఎందుకు తీసుకోరు? చేతులు మారిన ప్రతిసారి స్టాంప్ డ్యూటీ కట్టించుకున్నప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఎందుకు ఉండదు? అలాగే కర్నూలు జిల్లా శంకరపట్నం మండలం యారాడపల్లిలో పట్టా భూములను ఖరీజ్ ఖాతా పేరిట ఇట్లా ఇట్లాంటి సమస్యలు లక్షలాది మంది రైతుల మధ్య ఉన్నది. సో ఇప్పుడు అధికారులు తప్పు చేసారు. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే కొనకపోతుండే కదా. అధికారులు చేసే తప్పుకు వీళ్ళు ఎందుకు బలి కావాలి? సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి? లక్షలాది మంది ఎందుకు ప్రజలు బలి కావాలి? సో అప్పుడు అది ఎవరు రిజిస్టర్ చేసారు? అధికారు ఎవరు? ఆయన పైన పీడియాక్ట్లు పెట్టండి చూద్దాం. అది చేత కాదు. అధికారుల పైన చర్యలు తీసుకోవడం మాత్రం ఈ ప్రభుత్వానికి చేత కాదు. కానీ అమాయకరమైన రైతుల భూములు మాత్రం గుంజుకుంటారనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. ఇంకా కూడా ధరణి దరిద్రం అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి భూభారతి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈరోజు భూభారతిలో కూడా ఇంకా రైతుల గోసలు ఎంత దారుణంగా ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.